ఈ ఉజ్జియా ఒక్కసారి ఆలోచించుంటే బాగుండేది. అసలు నాకు ఈ కీర్తి ఎలా వస్తుంది, నేను ఎలా గొప్పవాణ్ణయ్యాను, నాకు ఎందుకు ఎంత ఆధిక్యతలు వచ్చినాయి, ఆశ్చర్యకరమైన సహాయం దేవుడే నాకు పంపించారు, దేవుడే నాకు ఇచ్చారు. అది గుర్తించడం మిస్ అయిపోయాడు. ఆ గుర్తింపు మిస్ అవ్వడం వల్ల గర్వం వచ్చేసింది. ఎవరైనా వచ్చి ఇది నువ్వే కనిపెట్టావా ఈ వస్తువుని, హెచ్చే కదరా బాబా, నేను ఎక్కడ కనిపెట్టాను, ఆడెవడో కనిపెట్టి కొన్నాను నేను. చూడండి, కనిపెట్టినోడికి గర్వం ఉంటది, తెచ్చుకున్నోడికి గర్వం ఉంటది. నిజంగా దేవుడే నీకు ఆశ్చర్యకరమైన సహాయం చేశారు నీ జీవితంలో అని గుర్తిస్తే ఎవడు నాకు వచ్చి పొగిడినా నీకు గర్వం రాదు. దేవుడు నన్ను పిలుచుకున్నారు, దేవుడు నన్ను వాడుకుంటున్నారు, దేవుడు నాకు ఇది ఇచ్చారు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చారు, దేవుడు నాకు బిజినెస్ ఇచ్చారు. ఈ ఆశ్చర్యకరమైన సహాయాన్ని గుర్తించలేం మనం. సహాయాన్ని గుర్తించచ్చు కానీ ఆశ్చర్యకరమైన సహాయాన్ని గుర్తించలేం మనం. ఎలా అనిపిస్తుంటే అది యాక్సిడెంటల్ గా జరిగిపోయిందేమో, అది నన్ను బట్టే జరిగిందేమో. బైబిల్ చెప్తుంది ఆయన సెలవు లేకుండా తల వెంట్రుక కూడా రాలేదంట. ఆశ్చర్యకరమైన సహాయాలు మనం ఈ రోజు పొందుకుంటున్నాం కానీ ఎంతమంది గుర్తిస్తున్నారు? నన్ను దేవుడే పిలుచుకున్నారు, ఆశ్చర్యకరమైన సహాయం చేశారు, నేను ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఎంతమంది దేవుణ్ణి స్తుతిస్తున్నారు చెప్పండి? ఎంతమంది తెచ్చిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటున్నారు? ఎంతమంది చెయ్యి అందించిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటున్నారు? ఉజ్జియా మనస్సు ఎలా అయితే స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయిందో ఈరోజు అనేక మంది హృదయాలు అలాగే ఉన్నాయి. ఎలా ఉంది మీ వైఖరి? మీ పరిస్థితి ఎలా ఉంది?